లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ఫిర్యాదు మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ మెంబర్ సెక్రటరీ తారిక్ అన్వర్ ఈ షోకేజ్ నోటీసును ఎంపీ కోమటిరెడ్డికి పంపించారు. కాంగ్రెస్ తరపున మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పాల్వాయి శ్రవంతికి బదులుగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న సోదరుడికి ఓటు వేయాలంటూ ఒక కార్యకర్తతో ఫోన్లో మాట్లాడాలని మాణిక్యం ఠాగూర్ ప్రస్తావించారని తారిక్ అన్వర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. కోమటిరెడ్డి ఫోన్ కాల్ నేపథ్యంలో షోకాజ్ నోటీసులు రావడం ఆసక్తిని సంతరించుకుంది.